Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డిని ఆ ముగ్గురు ముంచేయబోతున్నారనే ఒక వార్త అయితే ఇప్పుడు బాగా హల్చల్ చేస్తోంది. ఎవరా ముగ్గురు? ఆ ముగ్గురు ముంచేస్తేనే జగన్మోహన్ రెడ్డి మునిగిపోతాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుందా? జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ మాట అంటే శిలాశాసనం. జగన్ ఇప్పటి వరకు పార్టీని అలాగనే నడుపుకుంటూ వచ్చాడు. ఒక నియంతృత్వ పోకటలోనే పార్టీ నడిచింది. యాక్చువల్గా ప్రజాస్వామ్యకంగా ఉన్నప్పటికీ చాలా పార్టీలు ఇలాగనే, కొన్ని ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువగా ఉంటుంది. అధినాయకుడు చెప్పిన మాటను జవదాటకుండా చేసేవాళ్ళు మాత్రమే ఆ పార్టీలో ఉంటారు, మనగలుగుతారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మరి వాళ్ళు చేయాల్సింది చేసుకోగలుగుతారు. కానీ ఈ ముగ్గురు మూలాన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మునిగిపోబోతున్నాడు అని అంటే ఎవరు ఆ ముగ్గురు అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ ముగ్గురు ముంచేస్తేనే వైసీపీ కనుమరుగై ఎలా అయిపోతుంది అనేది కూడా సహేతుకమైన కారణాలతో చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డిని ఈ ముగ్గురు నిండా ముంచబోతున్నారు అని అంటే ఆ ముగ్గురు అంటే ముగ్గురు వ్యక్తులు కాదది, 3 రకాలైన శక్తుల కింద చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి, జగన్మోహన్ రెడ్డితో పాటు గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేల విషయం వచ్చినప్పుడు మనందరం చూసాం, జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తే కనుక నిరసనగా ఈ 10 మంది రాజీనామా చేసేయాలి, నిరసన గళం ఉవ్వెత్తున పైకి లెగవాలి అని ఏదో ఒక ప్లాన్ చేసే ప్రయత్నాల్లో మొత్తానికి ఆదిలోనే హంసపాద్ అన్నట్టు ఎమ్మెల్యేలు కరాఖండిగా చెప్పేశారు, మేము రాజీనామా చెయ్యము అని. దీంతో జగన్మోహన్ రెడ్డి ప్లాన్ మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే జగన్ చెప్పిన మాటనే వీళ్ళు వినే పరిస్థితుల్లో లేకపోతే మరొక వైపు ఈ ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ లాంటి పెద్ద పెద్ద నాయకుల్ని చూసుకుని మీరు గనక లీడ్ చేసేటట్టయితే మనం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చీలక తెచ్చే కార్యక్రమాలు కానీ, లేకపోతే సొంతగా మన వైసీపీ చీలక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కానీ కొన్ని అవకాశాలను అందిపుచ్చుకుందాం అని అంటే బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు తమకున్న పరిస్థితుల ప్రకారంగా వాళ్ళు చేయి వదిలేశారు. దానికి గాను వీళ్ళు వేరే సొంత ప్రయత్నాలు చేసుకుంటున్నట్టుగాను కాంగ్రెస్ పార్టీ తోటి కొంత మంతనాలు కూడా జరుపుతున్నట్టుగా కూడా తెలియవస్తుంది. దీంతో పాటు ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా కొంచెం ఈ ఎన్నికల సంఘం, ఓట్ల చోరీ వీటి మీద కొంత పత్రికా సమావేశాలు నడుపుతూ ఉన్నప్పటికీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ క్యాడర్ కూడా, కిందనున్న క్యాడర్ కూడా వైసీపీ ఎందుకు ఓడిపోయింది అని అంటే కేవలం ఈవీఎంల మూలానే ఓడిపోయిందని, చంద్రబాబు నాయుడు ఈవీఎంల ముఖ్యమంత్రి అని ఇలా ప్రచారం చేసుకునేదానికి ఒక అండ దొరికేటప్పటికి క్యాడర్ కూడా రాహుల్ గాంధీ వైపు వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నట్టుగా కూడా కనపడుతోంది. ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఇప్పుడు నానా చావులు పడి గెలిచిన ఈ ఎమ్మెల్యే సీటుని వదిలేసుకోవటానికి అయితే ఎవరు సిద్ధంగా లేరు. అందున జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వదిలేసిన రేపేం చేస్తాడనే ఒక నమ్మకం లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు జరిగిన ఈ తార్మార్ తక్కర్మార్ ఆటలో చాలా మంది నష్టపోయారనేది కూడా ఇప్పుడు వైసీపీలో అంతర్గతంగా నడుస్తున్న వ్యవహారం. ఇది ఒక రకమైన శక్తి అయితే, ఇక రెండవది ఈ జిల్లాల్లో పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకులు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళల్లో చాలా మంది కాడి కింద పడేసినట్టుగాను జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా కానీ దాన్ని వాళ్ళు చాలా లైట్గా తీసుకుంటున్నట్టుగా కనపడుతోంది. పార్టీని బలోపేతం చేయడానికి కావాల్సింది బలం అంటే అందరికీ తెలిసిందే. ఏదైనా ఉద్యమం చేయాలి అని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా వెళ్తున్నాడు అనగానే ఆడకి మరి మొత్తాన్ని సమీకరణ చేయాలన్నా వీళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి ఏమి ఇవ్వడు. దాంతోపాటు ఇప్పుడు కొంతగా ఒక ఇంటర్నల్గా ఒక మాట కూడా కనిపిస్తుంది, ఆడు జగన్ అయితే ఏమిటి, డబ్బు మనది కదా, మనం ఖర్చు పెడితే రేపు మళ్ళీ మనకి ఎలా వస్తుంది అని అడుగుతున్న నాయకులు కూడా ఉన్నారని ఇంటర్నల్ టాక్స్ కూడా కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి. ఇలాంటి ఈ తరుణంలో ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం స్తబ్దుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తుంటే అక్కడున్న కొద్దిపాటి నాయకులు వాళ్ళు జన సమీకరణ ఖర్చు పెట్టుకుంటేనో ఇంకేదో చేస్తేనో జరుగుతుంది తప్ప ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించాలంటే దానికైతే వైసీపీ నాయకులు సిద్ధంగా లేరు. ఎంత కష్టపడి ఎంత ఖర్చు పెట్టుకొని ఇప్పుడు వైసీపీని ఇలా బలోపేతం చేసుకుని తీసుకొచ్చినా రేపు టికెట్ మనకు వస్తుందనే నమ్మకం మనకు లేదు. జగన్ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు నిదర్శనం 24 ఎన్నికలే కాదు, దానికి ముందు 19 ఎన్నికలు కూడా
19 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గెలవటానికి ముందు కూడా పార్టీలో చాలా దూరం తమ సొంత ఖర్చులు పెట్టుకుని ట్రావెల్ చేసిన వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. వాళ్లే తర్వాత చిన్నగా ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న నాయకులను పట్టుకుని మరి పరిగెరుకున్నట్టుగా చిన్న చితక పనులు చేసుకుని కొంత చేసుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ గాను అందులో వాళ్ళు కూడా పెద్ద సక్సెస్ కాలేకపోయారు. అవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆటంకంగా కూర్చున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2-3 సమావేశాలు నిర్వహించి మరీ చెప్పినా కూడా ఎవరు డబ్బు బయటకు తీసి కార్యక్రమాలు చేపట్టడం లేదు. అయినా జగన్మోహన్ రెడ్డికి ఏం డబ్బు కొత్త వచ్చింది? ఎక్కడున్న ఇన్ఛార్జీలు వాళ్లే ఖర్చు పెట్టుకోవాలి, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటేనే మీకు రేపు మళ్ళీ ఇప్పుడు మీరు బోరింగ్లో కొంత నీరు ముందు పోసి కొడితే తర్వాత నీరు వస్తుంది, దాన్ని పట్టుకుంటాం అన్నట్టుగా ఇప్పుడు పార్టీలు నడుస్తాయా? ఏమన్నా అవసరమైన నాడు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాలి, లేకపోతే తన దగ్గర ఉన్న చాలా ఆయన మరి అక్రమార్జన చేశాడు అని అంటున్నా అది ఇంకా పూర్తిగా నిరూపితం కాలేదు కాబట్టి మనం కూడా ఆ మాట అనొద్దు. కానీ జగన్మోహన్ రెడ్డి మరి చాలా సంపాదన ఉంది కదా, ఆయన చెప్పుకుంటున్నట్టుగా మరి ఆయన పెద్ద గొప్ప సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ కదా, ఆయన దగ్గర ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టుకునే అవకాశం లేదా? కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి పని చేయడు. ఎవరికి వాళ్ళుగా ఖర్చు పెట్టుకుని వైసీపీని నిలబెడితే ఈయన అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి చక్రం తిప్పడానికి రెడీ అవుతాడు. మీ అందరికీ ఎక్కడ సంపాదించుకోవడానికి కావాలంటే అక్కడ ఆయన మీకు అవకాశం ఇస్తాడు అని చెబితే నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఇక రెండో శక్తి అయిన ఈ క్యాడరుకి అంటే ముందుగా ఉన్న నాయకులు ఒక పట్టాన జగన్మోహన్ రెడ్డికి లొంగకుండా ఆయన చెప్పిన పనులు చేయకుండా ఉంటే ఇక మూడోది క్యాడర్ కూడా ఇప్పుడు చాలా స్తబ్దైపోయింది. ఎందుకని అనంటే ఈ నాయకులు కానీ పైనున్న జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కానీ ఈ క్యాడరు జనాల్లో తిరుగుతున్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులన్నింటినీ వీళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో చేసిన పనులన్నీ రివర్స్ అయ్యి మీరు అలా చేశారు కాబట్టి ఇదిగో మీరు 11 సీట్లకు పడిపోయారని సామాన్య ప్రజలు కూడా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గురించి క్యాడర్ మాట్లాడే దీన్ని ఒక లీనియన్స్ తీసుకుంటే వాళ్ళని తిరిగి ఇదే మాట అంటాం మొదలుపెట్టారు. దాంతో వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటున్నప్పటికీ ఏదైనా ఒక కార్యక్రమం తీసుకొని జగన్ బయటకు వస్తున్నాడు అనగానే దానికి వెనుకీడత వీళ్ళు గతంలో చేసిన పీతిగోషలన్నీ దాని వెనుకీడత వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని కడుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితి రావడానికి కేవలం ఈవీఎంలే కారణం అని ఒక ప్రచారం ముట్టిస్తే దాన్ని క్యాడర్ అందిపుచ్చుకుని చంద్రబాబు నాయుడిని ఈవీఎంలో ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నా అందుకు తగ్గ ఆధారాలు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కోర్టులో కేసులు వేసినా వాటిని విత్డ్రా చేసుకొని వాళ్ళే అసలు పార్టీలు మారి వెళ్ళిపోయారు. ఇక ఈ సమయంలో రాహుల్ గాంధీ వచ్చి ఇప్పుడు ఎన్నికల కమిషన్లో జరిగిన ఈ ఓట్ల చోరీ అనే పేరు కానీ దీని మీద కొంత ఏదో ప్రయత్నం చేస్తుంటే ఇదిగో రాహుల్ గాంధీ కూడా చెప్పాడు చూసావా అని అనగానే అసలు రాహుల్ గాంధీని సోనియా గాంధీని పూర్తిగా విమర్శించిన జగన్మోహన్ రెడ్డే కదా అని మళ్ళీ రిటార్ట్ ఎదురవుతుంటే వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ వైపు అట్రాక్ట్ అవటానికి ఆయనతోటి మంతనాలు చేస్తే ఇక్కడేదో తమకు లాభం కలుగుతుందనే విధంగా ఇప్పుడు క్యాడర్ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు అట్రాక్ట్ అవుతుంది అనే ఒక వాదన కూడా నడుస్తోంది. అంటే ఈ ముగ్గురు జగన్మోహన్ రెడ్డితో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఆయన నియమించుకునే ఇన్ఛార్జీలు కావచ్చు, ఆయనకి వెన్నుదన్నుగా ఉన్న క్యాడర్ కావచ్చు, నిలువున జగన్మోహన్ రెడ్డిని వదిలేసేస్తే మరి ఆయన నిండా మునిగిపోక ఏం చేస్తాడు? ఇదే ఈరోజు కుండబద్దలు.